నిన్ను చూడగానే నోరూరుతున్నది తొక్క తీసి తినగా తొన తీసి తినగా అబ్బబ్బ పులుపు తిననే తినను నేలకేసి కొట్ట తీయని నారింజ తింటే స్టోన్స్. ఈ రోజు మనం బరువు తేలిక నేర్చుకుందామా? బరువు తేలిక ఏంటి? లీవ్స్. ఏంటి? లీవ్స్. ఏంటి? స్టోన్స్. ఇదేంటి? ఇందులో వాటర్ ఉంది కదా ఈ బౌల్లో. ఈ వాటర్ లో ఈ స్టోన్ వేద్దాం. బరువుగా ఉంటే మునిగిపోతుంది, తేలిగ్గా ఉంటే పైకి తేలుతా ఉంది. ఇప్పుడు నేను ఈ స్టోన్ వాటర్ లో వేస్తాను. ఇది బరువా తేలిక మీరు చెప్పాలి. ఓకేనా? చందన్ కూర్చోమా. ఈ స్టోన్ వేసాను. స్టోన్ మునిగిందా తేలిందా? చందన్ చెప్పాడు మునిగిపోయింది. కూర్చోండి చెప్తా. మునిగిపోయింది కదా. ఇప్పుడు ఇదేంటిది? లీఫ్ మునిగిందా తేలిందా? ఎందుకు తేలింది? లీఫ్ తేలిగ్గా ఉంటది కనుక పైకి తేలిపోయింది. స్టోన్ బరువుగా ఉంటది కనుక మునిగిపోయింది. మళ్ళీ ఇంకో స్టోన్ వేస్తాను. ఏమైంది? మునిగిపోయింది. ఎందుకంటే స్టోన్ బరువుగా ఉంటది కనుక మునిగిపోతుంది కదా. బాగా కూర్చోండి. అలా కూర్చొని చూడండి అమ్మా, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు లీఫ్. చందన్ బాగా కూర్చో. లీఫ్ మళ్ళీ నీ లీఫ్ వేశాను. ఏమైంది? తేలింది. ఇప్పుడు పట్టుకో. నువ్వు పట్టుకో సుశాంత్. చందన్ పట్టుకో. ప్రశాంత్ పట్టుకో. మహా పట్టుకో. హ్యారీ, సుసన్న, సాన్వి. ఇప్పుడు 1 by 1 లీఫ్ వేయాలి. ఫస్ట్ సుశాంత్ వేయి. లీఫ్ వేయి. కూర్చో. లీఫ్ వేయి. అందులో వాటర్లో లీఫ్ వేయి. చెప్పు, ఇది మునిగిందా తేలిందా? నువ్వు వేసిన లీఫ్ తేలింది. ఎందుకు తేలింది? తేలిగ్గా ఉంది కాబట్టి. చందన్ నువ్వేయమ్మా. నువ్వు వేసిన లీఫ్ తేలిందా మునిగిందా? లీఫ్ మునిగిందా? తేలింది. ఎందుకు తేలింది? తేలికగా ఉంటది. ఆకు తేలిగ్గా ఉంటది, బరువు ఉండదు కనుక. నువ్వేమా? ఏమైంది? తేలిందా మునిగిందా? తేలింది. నువ్వేమా? నీ లీఫ్ ఏమైంది? తేలింది. అంటే ఆకు బరువుగా ఉండదు, అందుకే తేలిపోతుంది నీటిలో వేస్తే. నువ్వు చెప్పు, తేలిందా మునిగిందా? తేలింది. ఎందుకు మునిగింది? తేలింది. ఆకు బరువుగా ఉండదు కనుక. సుసన్న నువ్వే. సాన్వి నువ్వే. శర్మిల నువ్వు కూడా వే. ఆకులు ఏమయ్యాయి? లీవ్స్ తేలిపోయాయి. బరువుగా ఉండదు కాబట్టి తేలిపోయాయి. ఇప్పుడు స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ వేయి చూడండి. ఫస్ట్ పట్టుకోమ్మా. హ్యారీ పట్టుకో. సుసన్న, సాన్వి, శర్మిల. ఇప్పుడు స్టోన్ వేయి. ఏమైంది? మునిగిపోయింది. ఎందుకు? బరువుగా ఉంది కాబట్టి. స్టోన్ బరువుగా ఉంటది. మునిగిందా? చందన్ మహా నువ్వే. హ్యారీ వేయి. సాన్వి వేయి. శర్మిల వేయి. మీరందరూ వేసిన స్టోన్స్ ఏమయ్యాయి? మునిగిపోయాయి. ఎందుకు మునిగిపోయాయి? స్టోన్స్ బరువుగా ఉంటాయి కనుక మునిగిపోయాయి. లీవ్స్ తేలిగ్గా ఉంటాయి కనుక తేలిపోయాయి. ఇప్పుడు అర్థమైందా? బరువుగా ఏ ఉంటాయో బరువుగా తేలిగ్గా ఏ ఉంటాయో అర్థమైందా? నడవాలి. Jumping.
స్టాప్. తిరగండి 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 తిరగాలి. గోల్ చేయకూడదు, గోల్ చేయకూడదు. తిరుగు మహా తిరుగు సిట్టింగ్ సిట్టింగ్. సుసన్న సిట్టింగ్ అన్నాను. స్టాండింగ్. ఈటింగ్ ఈటింగ్ ఈటింగ్. చందనం ఈటింగ్. మళ్ళీ తిరగండి తిరగండి. హ్యారీ స్టాప్ స్టాప్. మాట్లాడకూడదు. టేక్ ఏ బాత్ టేక్ ఏ బాత్. డ్రింకింగ్ laughing. Stop. Running. Stop. Brush your teeth. Brush your teeth. Brush your teeth. Comb your hair. Comb your hair. Comb your hair. Start. Finish. Start. Finish. Stop. Crying. Crying. Singing. Jumping. Clapping. 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 Close your eyes. Close your eyes. Close your eyes. Close your eyes అన్నది హ్యారీ. Close your eyes అనగానే కళ్ళు మూసుకోవాలి. Sitting. Standing. Sitting. Standing. Jumping. Stop. Hi children, how are you? I am fine. Okay, బాగున్నారు కదా? ఓకే. అంగన్వాడి చిల్డ్రా, అంగన్వాడి విద్య. ఓకే, ఈరోజు మన గుడ్ హ్యాబిట్స్ నేర్చుకుందాం. ఈరోజు మనం ఏం నేర్చుకుందాం? గుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి? మంచి అలవాట్లు. మంచి అలవాట్లు అంటే ప్రతిరోజు స్నానం చేయాలి. స్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని తల దువ్వుకొని నీట్గా స్కూల్కి రావాలి. స్నానం చేయకుండా బ్రష్ చేయకుండా, ఇలా చూడు చందనం ఒకసారి విను, స్నానం చేయకుండా బ్రష్ చేయకుండా తల దువ్వుకోకుండా అలా ఉంటే అదేంటి? బ్యాడ్ హ్యాబిట్ అది. స్నానం చేయలేదనుకో, బ్రష్ చేయలేదనుకో, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే బ్యాడ్ పిల్లలు అంటే స్నానం చేయకుండా ఇలా జింపులు చుట్టేసుకొని ఉంటారు కదా, వాళ్ళని బ్యాడ్ పిల్లలు, బ్యాడ్ చిల్డ్రన్ అంటారు. బ్యాడ్ చిల్డ్రన్ అంటారు. మనం బ్రష్ చేయలేదనుకో నోట్లో నుంచి వాసన వస్తుంది. నోట్లో నుంచి వాసన వచ్చేస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకో మనం
మట్టి అంటుకుంటుంది. ఏం చేయాలంటే మనం స్నానం చేయకుండా బ్రష్ చేయకుండా ఉన్నామనుకో అప్పుడు ఏమొస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకో ఎవరన్నా ఏమనుకుంటారు, చీచి ఈ ఈ అబ్బాయి ఏంటి స్నానం చేయలేదు, బ్రష్ చేయలేదు, బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏంటి, చిచి అనుకుంటారు. అందరూ అసహించుకుంటారు, పక్క దూసేస్తారు. నువ్వు సైడ్కి వెళ్ళు, నీ దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటారు. అదే స్నానం చేసి చక్కగా బ్రష్ చేసి స్నానం చేసి నీట్గా తయారయ్యొచ్చామనుకో మన దగ్గర ఎంతో బాగుంటుంది, మన దగ్గర గుడ్ స్మెల్ వస్తుంది. అప్పుడు ఏమంటారు, అబ్బా ఈ యొక్క గర్ల్ చూసావా, ఈ బాయ్ చూసావా ఎంత చక్కగా తయారయ్యారో, ఎంత బాగున్నారో అని ఇలా ముద్దెట్టుకుంటారు. బాగుంటే ఇలా ముద్దులాడతారు, బాగాలేదనుకో చిచి సైడ్కి వెళ్ళు అంటారు. మనం ఎలా ఉండాలి, అందంగా నీట్గా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే ఎవరన్నా పెద్దవారు మనల్ని చూసి ఇలా చూడు, ఎవరన్నా పెద్దవాళ్ళు మనల్ని చూసి అబ్బా ఈ బాబు ఎంత బాగున్నాడో, ఎంత చక్కగా తయారయ్యాడో, ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉందో అనేలా ఉండాలి. అంతేకాని ఈ అబ్బాయి ఏంటి ఇలా ఉన్నాడు చిచి అనేలా ఉండకూడదు. ఓకేనా? ఇలా చూడండి, ఇలా జింపురు చుట్టేసుకొని స్నానం చేయకుండా సరిగా బట్టలు లేకుండా మురుకు బట్టలు వేసుకొని మట్టిలో ఆడారనుకో వాళ్ళేంటి బ్యాడ్ చిల్డ్రన్ వాళ్ళు. ముద్దు పెట్టుకుంటారు కదా. అందుకని మనం చూడండి, పళ్ళు బాగా తోముకోలేదనుకో, స్నానం చేయలేదనుకో మన దగ్గర బ్యాడ్ స్మెల్తో పాటు ఇంకేంటి మనకు జబ్బులు వస్తాయి, లేనిపోని అనారోగ్యాలు వచ్చేస్తాయి. ఏమొస్తాయి, పళ్ళు బాగా తోమకపోతే నోట్లో ఉన్న పాచి అదంతా కడుపులోకి వెళ్ళిపోయి కడుపు నొప్పి అని, జ్వరం అని ఇలాంటివి వచ్చేస్తాయి. స్నానం సరిగ్గా చేయకపోతే మన చర్మం మీద దురదలు వచ్చేస్తాయి. మనం ఇలా గోకేసుకుంటే అవి ఏమవుతాయి, పుండ్లు అయిపోయి రక్తం వచ్చేస్తుంది. రక్తం వచ్చేసి దానివల్ల కూడా జ్వరం వచ్చేస్తుంది, వామిటింగ్స్ అయిపోతాయి, మోషన్స్ అయిపోతాయి, ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి ఏం చేయాలంటే ప్రతిరోజు స్నానం చేయాలి. ఒకవేళ అమ్మకి స్నానం చేయించటానికి ఒకవేళ టైం లేదనుకో మీరే చేసేయాలి స్నానం. చక్కగా సబ్బు రాసుకొని ఒళ్ళంతా తోముకొని చక్కగా స్నానం చేసి గబగబా మంచి బట్టలు వేసుకొని తలదూకొని అమ్మ ఏది పడితే అది తినేసి పరుగున స్కూల్కి వచ్చేయాలి. ఓకేనా? స్కూల్ ఎప్పుడు కూడా మానకూడదు. ప్రతిరోజు స్కూల్కి రావాలి, స్కూల్లో చెప్పినవన్నీ నేర్చుకోవాలి. సరేనా? అర్థమైందా మీకు? స్కూల్కి ఎలా రావాలి, నీట్గా అందంగా రావాలి. స్కూల్లో మీరు అన్ని గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలి. అర్థమైందా? బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోకూడదు. అర్థమైందా? ఓకే. గాడ్ బ్లెస్ మమ్మీ, గాడ్ బ్లెస్ డాడీ, గాడ్ బ్లెస్ టీచర్, హెల్ప్ మీ ఆల్వేస్ టు మేక్ దెమ్ హ్యాపీ. గాడ్ బ్లెస్ మమ్మీ, God bless daddy, God bless teacher,